ఇప్పుడు ప్రతి దానికి సెమీ కండక్టర్ చిప్సే కావాలి. కంప్యూటర్ నుంచి, ల్యాప్‌టాప్‌ల దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి ప్రతిదానికి. కానీ ఈ సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో తైవాన్ కీలక పాత్ర. తైవాన్ అమెరికా సంరక్షణలో ఉంది గాబట్టి, అంటే అమెరికాతో స్నేహంగా ఉంది గాబట్టి అంతా బావుందనుకుంది అమెరికా. కానీ ఇప్పుడు అమెరికాకి షాక్ ఇచ్చేటటువంటి పరిణామం ఏంటంటే, చైనా తాజాగా తైవాన్‌లో ఉండేటటువంటి టీఎస్ఎంసీ సెమీ కండక్టర్ చిప్స్ సంస్థ, అది పెట్టుబడంతా చైనాదనమాట. తైవాన్‌లో ఉండి నడుపుతూ ఉంటది. దాని చిప్స్ అమెరికాకి అమ్మకూడదని ఆంక్షలు పెట్టింది. ఆ చిప్స్ అన్నీ కేవలం చైనాకి మాత్రం అమ్మాలని తేల్చి చెప్పడం ద్వారా అమెరికాకి సెమీ కండక్టర్ చిప్స్ కొరత వచ్చేటటువంటి ఎత్తుగడ వేసింది. ఇదే కాకుండా అమెరికాకి ఎలాగూ టారిఫ్‌లు మేము కూడా వేస్తామని చెప్పింది. ఈ లోపుగా ఓ పెద్ద తెలివైన ఎత్తుగడ వేసింది. ఇప్పుడు మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎట్లాగో అట్లాగే ఈసీఎన్వై, డిజిటల్ ఆర్ఎంబి అన్నటువంటి పేరుతో మనం ఇప్పుడు దాదాపుగా 7-8 దేశాల్లో మన యూపీఐ లావాదేవీలు నడుస్తున్నాయి కదా. అట్లాగే చైనా 10 ఏషియన్ దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. 6 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్‌లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మన యూపీఐ తరహాలో వాళ్ళ ఈసీఎన్వై పనిచేస్తుంది. వాళ్ళ ఆర్ఎంబి పనిచేస్తుందనమాట. అంటే టోటల్‌గా 38% గ్లోబల్ బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతాలలో చైనా డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్ నడపడం. తద్వారా అమెరికాకి డాలర్‌కి అతిపెద్ద షాకింగ్ ఇచ్చేటటువంటి పరిణామాన్ని అమెరికాకి ప్లాన్ చేసింది. ఎత్తుకి పై ఎత్తు, ఆర్థిక ఎత్తుతో చిత్తు చేయాలన్నటువంటి అమెరికా ఎత్తుగడలకి అదే ఆర్థిక ఎత్తుతో చైనా చెక్ పెడుతోంది ఇప్పుడు.